Welcome to dear students. This is Nageshwar Rao, Director Sidvi Study Circle Vishakhapatnam. నేను ఇన్స్టిట్యూట్ని అఫీషియల్గా లాంచ్ చేసింది 2007, బట్ అన్అఫీషియల్గా 2004 నుంచి ఉంది. అఫీషియల్గా లాంచ్ చేసింది అయితే 2007. అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ యొక్క వీడియోని మీరు వాచ్ చేసేటప్పుడు ఫస్ట్ 5 minutes అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి, రైట్? సో ఇక్కడ గ్రూప్ 1కి వచ్చేసరికి మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. టుడే చూస్తే రైట్ జూలై 7th ఈ యొక్క అది. సో మీరంతా కూడా జూలై 10th నుంచి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రీవియస్గా నేను జనరేట్ చేసే రిజల్ట్స్ చూడండి ఒకసారి. 2011 గ్రూప్ 1 వచ్చేసరికి 4 members వచ్చారు. 4 members 3 సర్వీసెస్ వచ్చాయి. సో 2 డిఎస్పీలు, 1 సిటీఓ. ఒక్కసారి మీరు చూడండి, ఒకసారి గూగుల్లో మీరు కొట్టిన సిద్వి స్టడీ సర్కిల్ అన్నీ కనిపిస్తాయి రిజల్ట్స్ అన్ని. జస్ట్ అ ఫ్యూ రిజల్ట్స్. సో ప్రేమ్ కాజల్ షీఈస్ డాక్టర్. సో ఈయన సంతోష్ డిఎస్పీ 2011 బ్యాచ్ అంతా కూడా. ఈజ్ 2016 అసిస్టెంట్ ఎక్సెస్ సూపరింటెండెంట్ ఏఎస్ శ్రీలత, రైట్? సో ఇవే కాకుండా నెంబర్ 1 దెన్ అనిల్ డేవిడ్ సిటీఓ, రైట్? అలాగే కొండలరావు ఏఎల్, ఆఫ్ కోర్స్ గ్రూప్ 2 ఇది. అలాగే ఏఎంవై నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి చూడండి, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వచ్చాయి. అలాగే సో పోలీసు కోచింగ్లో చూస్తే మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎస్పీ అప్పుడు రాహుల్ దేవ్ శర్మ గారు నాకు ఆనర్ చేస్తూ మ్యాక్సిమం అందరికీ సర్వీసెస్ అనేవి కానిస్టేబుల్ రావడం జరిగింది. ఫ్రీ కోచింగ్ ఇది, ఐటీడీఏ పాడారు. అలాగే డిఎస్సిలో చూస్తే మ్యాక్సిమం సర్వీసెస్ వచ్చినందుకు పిఓ మనకి సన్మానం చేస్తున్నారు. చూస్తే ఇదంతా డిఎస్సికి సెలెక్ట్ 2014 డిఎస్సి సెలెక్టెడ్ బ్యాచ్ అనమాట. ఇదంతా కూడా చూస్తే అంతకుముందు చూస్తే 2007లో రాజీవ్ ఉద్యోగశ్రీ పథకంలో భాగం ఇవన్నీ ఇచ్చారు. సో ఈ పక్కన పెట్టండి, కానిస్టేబుల్ లో లెవెల్ జాబ్స్ కదా, దానికోసం పెద్దగా మాట్లాడవలసిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు గ్రూప్ 1కి వచ్చేసరికి చూస్తే సాధారణంగా ఈ మెంటర్షిప్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఓకే? ఇక్కడ 2 బ్యాచ్లుగా డివైడ్ చేస్తున్నాను. ఏంటంటే న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్స్ నుంచి తీసుకెళ్తాను. ప్రిలిమినరీ నుంచి ఆల్రెడీ మేము ప్రిలిమినరీ పాస్ అవ్వగలమని మీకు ధైర్యం ఉంటే వాళ్ళకి డైరెక్ట్ మెయిన్సే స్టార్ట్ చేసేస్తాను. అంటే ఈ మెయిన్స్లో చూస్తే ఎట్లాగంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటా, దాని కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఎలా రావచ్చో ప్రీ ఆక్యుపైడ్ మీద మనం వెళ్ళిపోవాలి. చూస్తే ఈ కాన్సెప్ట్ పైన ఎన్ని రకాల క్వశ్చన్స్ రావచ్చు, అన్ని క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ పైన ఇప్పుడు ప్రాక్టీస్ చేసేస్తాం అనమాట. చూస్తే ఆ ప్రాక్టీస్ చేశాక దాని నుంచి సో వీక్లీ వన్స్ అలాగా ఎగ్జామ్ పెడుతూ మీ పేపర్ వాల్యుయేషన్ చేస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఏంటంటే రాబోయే గ్రూప్ 1లో మ్యాక్సిమం నా స్టూడెంట్సే ఉండాలని అనుకుంటున్నా. సో ఆఫ్లైన్ అయితే నేను చెప్పడానికి వీలు పడదు డ్యూ టు హెల్త్ రీజన్స్. సో ఓన్లీ ఆన్లైన్ మాత్రమే మీకు నేను ఆన్లైన్ లైవ్, అది కూడా రికార్డెడ్ కాదు. ప్రతిరోజు మీరు నాకు లైవ్ క్లాస్ మీకు ఎంత టైం వీలు పడుతుందో నాకు చెప్తే ఆ టైంకి అందరం స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఆ టైం మీరు వినలేపారు అనుకోండి, ఏం చేస్తామంటే అది రికార్డెడ్ ఆప్షన్ ఇస్తాను. ఒకసారి రికార్డెడ్ ఆప్షన్ అంటే మళ్ళీ ఎడిటింగ్ ఇవన్నీ కూడా మా స్టాఫ్ కావాలి, మళ్ళీ శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నాకు కొంచెం బర్డెన్. మీరు ఇస్తే ఆఫ్ కోర్స్ నేను పే చేస్తాను, రికార్డింగ్ ఆప్షన్ పెడదాం. సో లేదనుకుంటే రైట్ చూద్దాము, దాని సెకండరీ అది, రైట్? అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ యొక్క మెంటర్షిప్ అనేది కంప్లీట్గా ఎప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. అంటే రియల్గా గ్రూప్ 1 ఎవరైతే చదువుతాం అనుకుంటున్నారో వాళ్ళు సీరియస్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచే వెళ్ళిపోవాలి. చూస్తే రైట్? ఎందుకంటే మొన్న వచ్చే రిజల్ట్స్లో చూడండి ఒకసారి, ఆల్రెడీ 2 times గ్రూప్ 1 రాసి ఫెయిల్ అయ్యి, సివిల్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యి, అలాంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇక్కడ చూస్తే అఫ్కోర్స్ ఈసారి గ్రూప్ 1 అనేది ఒక 3 పేపర్లు ఆబ్జెక్టివ్ అంటున్నారు, 2 పేపర్లు డిస్క్రిప్టివ్. ఏదేమైనప్పటికీ కూడా సరే సబ్జెక్ట్ మనకి కమాండింగ్ ఉంటే ఏదైనా ఒకటే, రైట్? ఆబ్జెక్టివ్ అయినా డిస్క్రిప్టివ్ అయినా ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కూడా డిస్క్రిప్టివ్ లానే ఉంటాయి. చూస్తే అంత డెప్త్లో ఉంటాయి చూస్తే గ్రూప్ 1 అయినా సరే కదా. కాబట్టి నేను నా థీమ్ ఏంటంటే సాధారణంగా ఒకటి మెయిన్స్, డైరెక్ట్ మెయిన్స్. చాలామంది మీరు ప్రిలిమినరీ పాస్ అయ్యి మన మెయిన్స్ రాసి ఉంటారు ఈ బ్యాచ్లో. చూస్తే మీకు నేను చెప్తున్నా, మీరు ఎక్కడెక్కడ వీక్ అయ్యారో చూడండి. ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్స్ తయారు చేశాను మన మీ పేపర్కి. అది ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి, సిద్వి గ్రూప్ 1 అనే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది మీరు ఒకసారి చూడండి. ఒకసారి క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే మీరేం రాశారు, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏంటి, రైట్? ఆఫ్ కోర్స్ నేను పూర్తిగా కూడా
ఇవ్వలేదు ఇంకను. సో నేను ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. ఒకవేళ అర్జెంటుగా మీరు ఒక సినాప్సిస్ ఓకే చూడాలనుకుంటే ఈ ఛానల్లో మనకి ఆ పేపర్ ప్రజెంట్ చేసి ఉంచాను, మీరు అందరు జాయిన్ అవ్వండి. మీకు వచ్చే ప్రతి డౌట్ టెలిగ్రామ్ ఛానల్లో మన చాటింగ్ ద్వారా, కానీ యాప్లో చాటింగ్ అవ్వదు. సో యాప్లో లైవ్ క్లాసెస్, యాప్కి వచ్చేసరికి అందరూ సిద్వి గ్రూప్ 1 అనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సీరియస్ ఆస్పిరెంట్స్ అంతా కూడా అక్కడ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాక యాప్ లింక్ అనేది పోస్ట్ చేస్తాను. ఆ యాప్ ద్వారా మీరు లైవ్ క్లాస్ జాయిన్ అయిపోతారు. ఆ లైవ్ క్లాస్ జాయిన్ అయ్యి ఆ లైవ్ ఎంతవరకు అంటే అప్ టు ఎగ్జామ్ వరకు అది ఉంటూనే ఉంటుంది. చూస్తాం ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక కాన్సెప్ట్ పైన డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. దానిపైన నోట్స్ ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ as తెలుగు మీడియం. మీరు వీక్లీ వన్స్ సార్ ఒక్కొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తాం మెయిన్స్ వాళ్ళకి. దెన్ ప్రిలిమినరీ కూడా మీరు వినాలనుకుంటే ఓకే, ఫ్రెషర్స్ వస్తారనుకోండి ఎవరైనా సరే, మా ప్రిలిమినరీ కూడా కొంచెం డౌట్ ఉంది అంటే ప్రిలిమినరీ వినేయాలి. ఎందుకంటే ప్రిలిమినరీలో చూస్తే ఫండమెంటల్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇంకా చూస్తే ప్రిలిమినరీ కన్నా చూస్తే వేరే ఫండమెంటల్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, ఓకే హిస్టరీ, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ అన్నీ అక్కడ కవర్ అయిపోతాయి. కాబట్టి అక్కడ మనకి ఈజీ అయిపోతుంది. కొంతమంది ఆల్రెడీ ప్రిలిమినరీ బాగా చదివి ఉన్నారు ఓకే రైట్, వాళ్ళకైతే డైరెక్ట్ మెయిన్స్కి. అది మీరు ఎలా మెజారిటీ స్టూడెంట్స్ మీరు ఏమనుకుంటే దాని ప్రకారం నేను వెళ్దాము ఒకసారి చూస్తే రైట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకు చూస్తే గ్రూప్ 1కి వాళ్ళంతా కూడా సిద్వి గ్రూప్ 1 అనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక సో మీకు నేను టచ్లో ఉంటాను. ప్రతి డౌట్ మీకు వచ్చిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్ అనేది మీరు షేర్ చేస్తే సరిపోతుంది. నేను డౌట్ క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ప్రతిరోజు కూడా మనకి లైవ్ క్లాసెస్ కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాతను మీ డౌట్స్ అన్ని పోస్ట్ చేస్తే అప్పటికప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. అప్పటికప్పుడే క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. చూస్తే అంటే ఏంటంటే మనకి రికార్డెడ్ క్లాస్ అంటే మీకు ప్రాబ్లం ఏమవుతుందో మీకు బద్ధకం వచ్చేస్తుంది, వినరు రైట్. లైవ్ క్లాస్ అనుకోండి ఖచ్చితంగా ఆ సెషన్కి అటెండ్ కాకపోతే క్లాస్ మిస్ అయిపోతారు రైట్. అఫ్ కోర్స్ అలా మిస్ కాకుండా చేసే బాధ్యత నాకు చూస్తాను, ఎన్నిసార్లు అని చెప్తాను, సమస్య కాదు. మరి ఆల్రెడీ కొంతమంది చెప్తున్నాను, మరి ఫీజు ఎంత పెట్టాలంటే అది మీ ఇష్టం. అది ఫీజు అనేది మీరు ఎంత పెడతారా అది మీ ఇష్టం. సో అట్లీస్ట్ జాబ్ వచ్చాకనే ఇస్తారు కదా, ఇవ్వకపోవడం అంటూ ఉండదు కదా. సో అది నాకు సెకండరీ ఫీజు అనేది చూస్తే. బట్ సీరియస్ క్యాండిడేట్స్ కావాలి, నా వెనక నడవగలిగే వాళ్ళు నేను ఉంటాను. సో ఏదో జాయిన్ అయిపోయి నేను చెప్పుకుపోతున్నాను, నేను వినట్లేదంటే కుదరదు. నేను ఇచ్చిన వర్క్ చేయకపోతే డిలీట్ చేసేస్తాను మిమ్మల్ని గ్రూప్ నుంచి, అంత డౌట్ లేదు. నాకేంటంటే 10 మంది వచ్చినా సరిపోతారు, మంచి బాగా చదివే క్యాండిడేట్లు కావాలి చూస్తే రైట్. అంటే వచ్చే రిజల్ట్స్లో నా మార్క్ కనిపించాలి చూస్తే నా స్టూడెంట్స్ రైట్. చాలా టైం ఉంది, అది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషను, చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. బట్ నేను చెప్పే విధంగా మీరు చదవండి. గ్రూప్ 1లో మీరు ఖచ్చితంగా ఉండి తీరుతారు, అది డౌట్ లేదు. చూస్తే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా మెయిన్స్కి, మీకు ల్యాగ్ ఎక్కడెక్కడ ఉందో మీకు నా క్లాసెస్ వింటే మీకు ఖచ్చితంగా ఆ ల్యాగ్ అనేది మీకు బయటపడుతుంది. చూస్తే మీరు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, హైదరాబాద్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇందులో మీలో ఉండుంటారు. అలాగే నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మీ నాలెడ్జ్ మీ దగ్గర ఉంచుకోండి, నా క్లాస్ వినండి. దీనికి మీరు కంపారిజన్ చేసుకోండి ఒకసారి. అంటే మనం ఏంటంటే బీ అబౌవ్ ది క్రౌడ్. గ్రూప్ 1కి వచ్చేసరికి ఎలాగ ఉండాలండి, అందరు రాసే పాయింట్స్ కాబట్టి ఒక్క వాడికి నీకు ఏదో సమ్ వేరియేషన్ చూపించాలి. ఆ వేరియేషనే విన్నింగ్ ఎడ్జ్ అవుతుంది, విన్నింగ్ ఎడ్జ్. ఆ విన్నింగ్ ఎడ్జ్ నీకు ఖచ్చితంగా సర్వీస్ అనేది మీకు రావటం జరుగుతుంది అనమాట చూస్తే. కాబట్టి ఇది చూస్తే మీరు 10th కంతా జాయిన్ అయిపోయిన, మేబీ 10thనే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ప్రతిరోజు కూడా. మరి ఏ టైంలో స్టార్ట్ చేద్దాం క్లాస్ అనేది మోస్ట్ ప్రాబ్లం. అందరూ ఈవినింగ్ 6 తర్వాత ఫ్రీగా ఉంటారు కదా, అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మీరు స్టార్ట్ చేయండి, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో, మార్నింగ్ 5 o'clock, 6గా, మార్నింగ్ 4గా, ఏ టైం అయినా సరే నాకు ప్రాబ్లం కాదు, ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి ఏ టైం అయినా నేను చెప్పేస్తాను, సమస్య కాదు అది. కాబట్టి ఏంటంటే మీకు ఇక్కడ సో ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అంతంది ఈ 10th అంతా చూడండి. ఒక్కసారి 10th జాయిన్ అవుతారు కదా, నేను క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాతను ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఒక లింక్ నేను పోస్ట్ చేస్తాను యాప్లో, కోర్స్ లింక్ అనమాట. ఆ లింక్ అనేది ₹1 అడుగుతుంది, దాంతో జాయిన్ చేసేస్తారు. ఆ జాయిన్ అయిపోయి ఆ టైమింగ్ అయిపోయింది అనుకోండి, దాన్ని 20,000కి వెళ్ళిపోతుంది అనమాట చూస్తే రైట్. 20,000 అయిపోతుంది అది. ఆ విత్ ఇన్ టైంలో ఈ ఆఫర్ని మీరు, నాకు సీరియస్ క్యాండిడేట్స్ కావాలి, అందుకోసమే ఈ 10th లోపల ఎవరైతే జాయిన్ అవుతారో, నేను క్లాస్ స్టార్ట్ చేసే లోపల ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ₹1తోనే మీరు జాయిన్ అయిపోతారు కోర్స్ లింక్లో. ఆ తర్వాత 20,000 అప్గ్రేడ్ అయిపోతుంది. దానంతా అదే చేశాను, దాని 20,000 అలాగే ₹1కి
పెట్టానమాట. అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ కావాలి, పేదవాళ్ళు ఉంటారు, చదివే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నాకు ఫీజు ముఖ్యం కాదు, మీతో జాబ్ కొట్టించడమే నాకు ముఖ్యం చూస్తే, రైట్. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెటీరియల్ అనేది రెడీగా ఉంచాను. సో ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదనమాట చూస్తే. ఎందుకంటే ఈ బోర్డు మీద ఎట్లా చెప్పడమే కష్టం. ఎందుకంటే డిజిటల్ బోర్డు అనుకోండి, అంతా పీపీటీ వచ్చేస్తే టపా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు. బట్ ఏదంటే ఈ బోర్డు మీద చెప్పాలంటే నీ బ్రెయిన్ నుంచి రావాలి, రైట్, ఎనాలిసిస్ రావాలి. సో మనకేంటి అదే డిజిటల్ బోర్డు అనుకోండి, క్వశ్చన్ ఆన్సర్లా చూపించి చదువుకుంటూ పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. అది మాకు ఈజీ, మీకు అఫ్కోర్స్ చూడడానికి విజిబిలిటీ బాగుంటుంది. అది కావాలంటే అది చేద్దాం ఒకసారి, దానికి ప్రాబ్లం కాదు. అదే డిజిటల్ బోర్డు మీద చెప్పాలంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్. అది ఒక ఎంప్లాయీ కావాలి, పెద్ద ఓకే వీడియో ఎడిటింగ్ కావాలి. ఇది అనుకోండి నో, డైరెక్ట్ మీరు జాయిన్ అయిపోవడం, డైరెక్ట్ నేను ఇక్కడ వచ్చేసరికి మీరు అక్కడ లాగిన్ అయిపోవటమే చూస్తే, రైట్. కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు చూస్తే మీలో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి జాయిన్ చేయండి, రైట్, వాళ్ళకి జాయిన్ చేయండి. అలాగే ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ త్వరలో మనకి క్యాలెండర్ వస్తుంది కదా, అన్ని ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి ఎవరు ఉంటే చెప్పండి, ఇదే జర్నల్లో జాయిన్ అవ్వమనండి. జనరల్ స్టడీస్ లింక్ కూడా అందులోనే పోస్ట్ చేస్తాను. మీరు సిద్ధిని కొడితే నెంబర్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్స్ వచ్చేస్తాయండి. చూడండి, ఇందులో జాయిన్ అయిపోకండి. కానిస్టేబుల్ ఒకటి ఉంటుంది, తర్వాత మెంటార్షిప్ ఒకటి ఉంటుంది. ఆ మెంటార్షిప్ అనేది అండర్ గ్రాడ్యుయేట్స్కి అది, రైట్. ఇందులో జాయిన్ అవ్వద్దండి. ఓన్లీ గ్రూప్ 1 అంటే గ్రూప్ 1, రైట్. గ్రూప్ 2 కూడా నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందో లేదో తెలియదు కదా. గ్రూప్ 1 అయితే 100% ఉంది. కాబట్టి గ్రూప్ 1కే నేను చెప్తాను ఖచ్చితంగా. సో మీరు ఒక్కసారి ఇంకా నా కోసం తెలియాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి, సిద్వి స్టడీ సర్కిల్ అని టైప్ చేసి మీరు ఒక్కసారి ఆ రివ్యూస్, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ అన్నీ చూడండి. సో నేను 99లో ఫెయిల్ అయ్యాను సివిల్స్ గ్రూప్స్ అనేవి. ఆ తర్వాత ఏ జాబ్కి వెళ్ళలేదు. సో ఈ టీచింగ్లో ఉండిపోయింది చూస్తా కంప్లీట్గా, రైట్. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి ఫ్యాకల్టీస్ ఉంటారు కాదన్ను, బట్ రైట్ వేలో మెంటర్షిప్ చేసేదే చూస్తే నేనైతే కంపల్సరిగా మీకు జాబ్ వచ్చే వరకు విడిచిపెట్టను. నాతో నడవగలిగేవాడు ఎవరైనా ఉంటే మీలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అంటే మీకు క్లాక్ స్పీడ్ బాగా ఉండాలి. నేను చెప్పిన వర్క్, అసైన్ చేసిన వర్క్ ఫినిష్ చేయాలి. చేద్దాంలే అంటే జాబ్ కూడా ఎప్పుడు చూద్దామని అంటారు చూస్తే కదా, కరెక్ట్ కాదు చూస్తే. కాబట్టి మీ రెస్పాన్స్ అనేది మీరు ఈ వీడియో చూసిన వెంబటి మీరు జాయిన్ అవ్వండి. రియల్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే లేదనుకుంటే, రైట్, మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. సో దీని తర్వాత ఏంటంటే హైకోర్టు పడ్డాయి కదా, హైకోర్టు అండ్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సో ఉంది కదా గ్రూప్ డి, దానికి కూడా సపరేట్ వీడియో చేస్తాను. వాళ్ళకి కూడా ఒక ఆఫర్ ఇస్తాను. ఎక్కువ మ్యాథ్స్ రిక్రూట్మెంట్ కదా, అదొక 15 days చెప్తాను హైకోర్టుకి. దెన్ జాబ్ విల్ డిసైడ్, ఓకే. సో జాబ్ అనేది డిసైడ్ అయిపోతుంది మరి చూస్తే, రైట్. సో ఈ జూలై మేబీ 10th అంతా మీరు జాయిన్ అయిపోవాలి చూస్తే, రైట్. సో ఆ తర్వాతను మీరు జాయిన్ అవుదామనే సరే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వగలరు. బట్ ఆ లింక్తో నేను పోస్ట్ చేసేసరికి 20,000 ఉంటుంది. ఇప్పుడైతే ₹1 అవుతుంది. అప్పుడు మీరు జాయిన్ అయ్యాక సో ఫీజు మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎంతో కొంత ఇవ్వండి. ఎందుకంటే లేకుంటే సరే ప్రాబ్లం కాదు, రైట్, నేను చెప్పుకుంటూ పోతాను. సో మీరు ప్రతిరోజు కూడా ఇప్పుడున్న మెయిన్స్ ప్యాటర్నే ఉంటుందని మనం ప్రిపేర్ అవుదాం. ఒకవేళ ప్రిలిమినరీ చేంజ్ అయ్యారనుకోండి, వెరీ హ్యాపీ, రైట్. ప్రిలిమినరీకి అయితే చాలా హ్యాపీ ఇంకా మనం చూస్తే. కాబట్టి ఇంకా వీడియో లెంగ్త్ అవుతుంది కదా. సో ఇది అయిపోయాక ఒక రైట్ ఈ యొక్క మ్యాక్సిమం మీకు సీరియస్ ఆస్పిరెంట్స్ అంతా ఎవరైనా ఉంటే సో 10th అంతా కూడా జాయిన్ అయిపోయింది టెలిగ్రామ్ గ్రూప్లో. మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఒకసారి, రైట్. ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాక నాతో చాట్ చేయండి ఒకసారి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్.